చూసుకున్నట్లయితే దేవుని రాజ్యమునకు ప్రవేశించుట, దేవుని రాజ్యమునకు ప్రవేశించుట. మరి దేవుని రాజ్యమునకు ఎవరు ప్రవేశిస్తారు, ఎవరు ప్రవేశించరు అనని మరి జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎంతోమందిని ఎన్నో సందర్భాల్లో మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. మరి ఈ లూకాసు వార్త 18వ అధ్యాయము 18 నుండి 28 వచనాలు చూసినట్లయితే ఇక్కడ అధికారి అయిన ఒక ధనవంతుణ్ణి మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఎవరిని? అధికారి అయిన ఒక ధనవంతుణ్ణి మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. మరి ఆ యొక్క అధికారి ఏమనంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువారితోని అని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఇదిగో యేసుక్రీస్తు ప్రభువారు ఆ సందర్భాల్లో చెప్తూ ఉంటారు, వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిల్లవద్దు, అబద్ధ సాక్ష్యము పలకవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుము, ఆజ్ఞలను ఎరుగుదువు గదా అని అతనితో చెప్పగా, అందుకతడు బాల్యము నుండి వీటన్నిటినీ అనుసరించుచునే ఉన్నాను. హల్లెలూయా. ఏమన్నాడండి ధనవంతుడు? ఇదిగో బాల్యము నుండి దేవుని యొక్క ఆజ్ఞలు ఏమైతున్నాయో ప్రతి ఒక్క ఆజ్ఞ తను ఏం చేస్తున్నాడు? ఎరుగుతూ వస్తున్నాడు. అంటే ఆజ్ఞ ప్రకారం నడుచుకుంటూ వస్తున్నాడు. ఎలా? ఇదిగో వ్యభిచరింపొద్దు అని వాక్యం సెలవిస్తుంది కాబట్టి ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ. వ్యభిచరించట్లేదు. ఇదిగో అదేవిధంగా ఇగో నరహత్య చేయొద్దు అని వాక్యం సెలవిస్తుంటే నరహత్య చేయట్లేదు. దొంగిల్లొద్దు అంటే దొంగిల్లకుండా ఉన్నాడు. అబద్ధ సాక్ష్యము పలకొద్దు అంటే అబద్ధ సాక్ష్యం పలకకుండా ఉన్నాడు. నీ తల్లిని తండ్రిని సన్మానించుము అన్నట్లుగా తండ్రిని సన్మానించాడు. ఆజ్ఞలలో ఎన్ని ఆజ్ఞలు అవుతున్నాయో ప్రతి ఒక్క ఆజ్ఞను కూడా ఆయన పాటిస్తూ వస్తూ ఉన్నాడు. మరి ఈ ఆజ్ఞలన్నీ పాటించినప్పుడు ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించాలి. ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించాలి. ఎందుకంటే ఆజ్ఞల ప్రకారం దేవుని వాక్యానుసారంగా దేవుని ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటే మరి దేవుని రాజ్యానికి మనం వారసులం అవుతామా కామా? అవుతాము. కానీ ఆ ఆజ్ఞలను మనము పాటించడమే కాదు, ఆ ఆజ్ఞలను మనం చేసి కూడా చూపించాలి. క్రియారూపకములో మనము కనపరిచేవారిగా ఉండాలి. ఈ సందర్భంలో మనం ఒక వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఎందుకు అనంటే ఇక్కడ లూకాసు వార్త 18వ అధ్యాయంలో కింద చూసినట్లయితే ఇదిగో యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటాడంటే, ఇదిగో అతడు మిక్కిలి ధనవంతుడు గనుక ఈ మాటలు విని మిక్కిలి వ్యసనపడగా. ఏం మాటలు విని వ్యసనపడ్డాడండి? యేసుక్రీస్తు ప్రభువారు ఆ సందర్భంలో ఏమని తెలివించాడు అనంటే, ఇదిగో 22వ వచనం మనం చూసినట్లయితే, యేసు